ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక వ్యక్తికి రక్తహీనత, ఎముకల గూడులాగా ఉన్నాడు. అతను మహాస్వామి వారిని చూడటానికొచ్చి, ఆరోగ్యం చాలా సమస్యగా ఉంది అని అన్నాడు. ఏం మందు తీసుకుంటున్నావు అని అడిగారు మహాస్వామి. వైద్యులు మందులేమీ ఇవ్వలేదు, స్వర్ణభస్మం తీసుకోమన్నారు అని అన్నాడు అతను. ఆయుర్వేదంలో ఈ స్వర్ణభస్మం ఒక మందు, సరే తీసుకోరాదా అన్నారు మహాస్వామి. మహాస్వాములే ఇలా చెబితే నేనేం చెయ్యను, స్వర్ణభస్మం కావాలంటే చాలా డబ్బులు కావాలి కదా స్వామి అన్నాడు ఆ వ్యక్తి. కామంచి ఆకు తెలుసుగా నీకు అన్నారు మహాస్వామి. ఇంతకు ముందెప్పుడో తిన్నాను స్వామి అన్నాడు ఆ వ్యక్తి. కామంచి ఆకులో బంగారు సత్వం ఉంది, పుష్కలంగా కామంచి ఆకు తిను. మహాస్వామి వారు ఈ మాట చెప్తుండగా మైలాపూర్ నుండి ఒక ప్రముఖ వ్యక్తి వచ్చారు. ఆయన మాటలను వింటున్న ఆ వ్యక్తి, వెంకటరమణ వైద్యశాలలో స్వర్ణభస్మం సిద్ధంగా ఉంది. మహాస్వామి వారి మనసులోని ఉద్దేశం గ్రహించి, నేనే తెస్తాను అన్నారు. రక్తహీనతతో అవస్థపడుతున్న ఆ వ్యక్తికి ఆ సన్నివేశం తనలోకి ఒక సీసా రక్తాన్ని ఎక్కించినంత ఆనందాన్ని కలిగించింది. మహాస్వామిది బంగారు మనసు అని నమస్కరించి వెళ్ళాడు ఆ వ్యక్తి. జయ జయ శంకర, హర హర శంకర.